హబక్కూకు అంటున్నాడు, చదువు నాయన. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? హబక్కూకు అనేది ఏంటంటే సమస్తము నీకు కనబడుతుంది కదా. యు సీ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్. ఎందుకు దుష్టులు నీతిమంతులను మృంగివేయుట నీవు చూచి ఊరుకుంటున్నావు? వాడు గేలము వేసి గుచ్చి లాగుతున్నాడు. వాడు ఉరులు పెట్టి ఉచ్చులు పెట్టి పిట్టను పక్షిని పట్టుకున్నట్టుగా నీతిమంతులను పట్టుకుంటున్నాడు, పడగొడుతున్నాడు. నీతిమంతుల యొక్క ఆస్తిని దొంగిలిస్తూ ఉన్నాడు. నీతిమంతుల కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాడు. నీ బిడ్డలను ఉచ్చులోకి ఉర్రెలోకి గేలము వేసి గుచ్చి లాగుతూ ఉన్నాడు. నీకు కనబడుతుంది కదా, మరి పట్టించుకోవేంటి అని ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి ప్రతిదానికి సమయం ఉంది. గాడ్ హ్యాస్ ఎ టైమింగ్. హీ యాక్ట్స్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టైం. మనోళ్ళు ముహూర్తాలు పెట్టేస్తారు. పెళ్ళికి ముహూర్తం, శోభనానికి ముహూర్తం, తర్వాత నిశ్చితార్థానికి ముహూర్తం, ఇంట్లోకి పునాది వేయడానికి ముహూర్తం, తర్వాత గుమ్మం ఎత్తడానికి ముహూర్తం. అన్నీ ముహూర్తాలే. నీ టైం వేరు, ఆయన టైం వేరు. నీ మార్గము వేరు, ఆయన మార్గము వేరు. నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మన ముహూర్తం పెట్టి దేవుడా ఈ టయానికి నువ్వు కార్యం చేయమంటే ఎప్పుడు చేయాల్సిన పని దేవునికి లేదు. ఎందుకంటే హీఈస్ ఓమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఎల్ షడాయ్. ఒకడు చెప్పినట్టు ఆయన వినేవాడు కాదు, చేయాల్సిన అంత బలహీనుడు కాదు. ఆయన చెప్పినట్టే సమస్తము జరుగుతుంది. ఆయన మహత్తు గల మాట చేత జగత్తును దాని అందలి సమస్తమును ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నీ బ్రతుకును కూడా నీకు తెలియదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానండి అని అంటున్నావు, కానీ నీ ప్రతి కదలిక వెనకాల దేవుని యొక్క కంట్రోల్ ఉందని గమనించుకో. ఏదో రోజున చేప కడుపులో ఎలాగైతే యోన గగ్గోలు పెట్టాడో అదే స్థితికి నిన్ను తీసుకొస్తాడు. శ్రమల్లో యోబు, శ్రమల్లో హిజ్కియా, శ్రమల్లో దావీదు, శ్రమల్లో అనేక మంది భక్తులు ఎలా మొర్రపెట్టారో ఆ స్థితికి తీసుకొస్తాడు. అబ్రహాము విశ్వాసంలో ల్యాప్స్ అయ్యాడు. నా దేవుడు ఇస్తాడులే అని అనుకోలేదు, కంగారు పడ్డాడు. ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాలు నెరవేర్పునకు కంగారు పడకూడదు. అవి మన చేతుల్లో తీసుకుని మనం నెరవేర్చాలని అనుకోకూడదు. ఒకవేళ నెరవేర్చాలని అనుకుంటే ఇష్మాయేలు ఎలాగ పుట్టాడో అలాగా జరగకూడనివి జరుగుతాయి. ఇక ఇప్పటికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇష్మాయేలీయులకు వాగ్దాన పుత్రులైన ఇశ్రాయేలీలకు వైరమే. వాళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. అంత తీవ్రమైన పోరాటం. ప్రపంచంలో మహా గొప్ప అధినేతలు పీస్ చేస్తాం, సమాధానం ఇస్తాం అని బయలుదేరుతున్నాడు, కానీ ఎవడి తరము ఎవడి డబ్బు కూడా అన్నదమ్ముల మధ్య సమాధానాన్ని తేలేకపోతూ ఉంది. కారణం అది మనుషులు పెట్టిన వైరం కాదు. ఒక శరీర ప్రణాళిక ఆత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయము వలన వచ్చిన ఫలితాలకి తరతరాలు 1 సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య రెండవ రాకడ వచ్చే వరకు కూడా వీళ్ళిద్దరికీ పోరాటం. దేనికి సాదృశ్యం? ఆత్మ కార్యాలకు, శరీర కార్యాలకు సాదృశ్యం. వాగ్దానపు పుత్రులకు, శరీర పుత్రులకు పోరాటాలు సాదృశ్యం. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆత్మానుసారమైన మనస్సు వేరు, శరీరానుసారమైన మనస్సు వేరు. శారీరకంగా పుట్టినోళ్ళు వేరు, ఆత్మీయంగా పుట్టినోళ్ళు వేరు. ఆత్మీయంగా పుట్టిన వాళ్ళ యొక్క మనస్సు వేరేగా ఆలోచిస్తుంది, శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళ యొక్క మనస్సు వేరేగా ఆలోచిస్తుంది. ఈ ప్రసంగాన్ని 2 రకాలుగా జనాలు అర్థం చేసుకుంటారు. ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద ఫోకస్ పెడతారు. శరీరానుసారులు నా బెల్ట్ ఎలా ఉందో, నా సాక్స్ ఎలా ఉన్నాయో, నా ప్యాంట్ ఎలా ఉందో, నా షర్ట్ ఎలా ఉందో, నా తల ఎలా ఉందో, నా మీసాలు ఎలా ఉన్నాయో, నా అద్దాలు ఎలా ఉన్నాయో ఆయన చూచుచున్న దేవుడు. ఆయనకు మన నడతలు,
ఆయనకు మన పడకలు, ఆయనకు మన సంచారాలు. హల్లెలూయా. అమ్మ నాన్నను బోల్తా కొట్టించవచ్చు, ఫ్రెండ్స్ని బోల్తా కొట్టించవచ్చు, సేవకులను బోల్తా కొట్టించవచ్చు, అధికారులను బోల్తా కొట్టించవచ్చు, మాంగారిని అత్తగారిని బోల్తా కొట్టించవచ్చు, తల్లిదండ్రులను బోల్తా కొట్టించవచ్చు, అత్తమామలను బోల్తా కొట్టించవచ్చు. కానీ ఆయనకు కళ్ళున్నాయి, ఆయన చూచుచున్న దేవుడు. మొదటి సమూయేలు 13లో సౌలు కనపడతాడు. ఆయన గిల్గాల్లో ఉన్నాడు. సౌలు చరిత్ర క్లుప్తంగా చెప్పాలంటే ఒక మాటలో 30 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు మీద ఏలికగా ప్రారంభించాడు. దేవుని చేత నియమించబడ్డాడు. 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 2 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఈ 2 సంవత్సరాల్లోనే ఈయన విధానం మారిపోయింది. 2 సంవత్సరాలు అయిందంతే రాజు అయ్యి, 2 సంవత్సరాల్లోనే విధానం మారిపోయింది. కొంతమంది విశ్వాసులండి బాప్తీసం తీసుకున్న 2 వారాలకి మహాప్రవక్తలమైపోయాం అనుకుంటారు. వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది 2 సంవత్సరాలుగా అనుకుంటారు. గాడిదల దొడ్డిలో నుండి గాడిదల కాపరిగా ఉన్న సౌలును ప్రవక్తగా చేశాడు దేవుడు. ఇశ్రాయేలీల మీద నాయకునిగా చేశాడు. అప్పటికి 2 సంవత్సరాలు అయింది. 30కి రాజు అయ్యాడు. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈలోగా చిన్న చిన్న యుద్ధాలు వచ్చినాయి. కొడుకు కూడా ఉన్నాడు. యుద్ధాల్లో జరుగుతున్నాయి. ఒకసారి గిల్గాల్లో ఉన్నాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీయుల మీద దండెత్తడానికి శత్రువులు కొన్ని వేల రథాలను, గుర్రపు రౌతులను సిద్ధం చేసుకుని వీరి మీదకి వచ్చేస్తున్నారని విన్నారు. జనాలు భయపడిపోయారు. మనం చూస్తే కొద్దిమంది, మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ రౌతులు, ఆ రథాలు, ఆ శత్రువులు చూస్తే వేల సంఖ్యలో ఉన్నారు. ఏం చేయాలి అని చెప్పి కొంతమంది పిరికివారైన హెబ్రీయులైతే యొర్దాను నది రహస్యంగా దాటేసి అవతలకు వెళ్ళిపోయి గుహలలో దాక్కున్నారు, ఇతర ప్రాంతాలలో దాక్కున్నారు. కొంతమంది క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు పిరికి పందలుగా మారిపోతారు. బైబిల్ అంటది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు యు బికమ్ హెల్ప్లెస్, చేతకాని వాడి అవుతావు. నిందొచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నీవు శ్రమలలో ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు పారిపోకో. సమయం లేదు. రూతు గ్రంథంలో ఎలిమెలెకు కనబడతాడు. బెత్లెహేము రొట్టెల ఇంటిలో కరువు వచ్చింది. అయ్య బాబు కరువు వచ్చిందని పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? మోయాబు పారిపోయాడు. అబ్రహాము విషయంలో కూడా అలాగే జరిగింది. అబ్రహాము దినముల్లో మహా కరువు వచ్చింది. కరువు వస్తే ఆయన ఉన్న ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఏ దేవుడు పశువులకు గడ్డి ఇవ్వలేడా? నీళ్ళు ఇవ్వలేడా? ఆహారం ఇవ్వలేడా? తన పనివారికి ఆహారం కల్పించలేడా? లేకపోతే ఆయన చెయ్యలేనిది ఏముంది? నన్ను పిలిచాడు కదా, నాకు ఆహారం పెడతాడు కదా, నన్ను పిలిచాడు కదా, నన్ను పోషిస్తాడు కదా, నన్ను పిలిచాడు కదా, నా గేదెలకి, నా పశువులకి, నా ఒంటెలకు, నా గొర్రెలకు, నా మేకలకు, నా యొక్క పనివారికి సమృద్ధి అయిన ఆహారాన్ని, సమృద్ధి అయిన జీవితానికి కలుపు సరిపడిన సమస్తమును దయచేస్తాడు కదా. నమ్మలేదు అబ్రహాం. There was lapse in faith. విశ్వాస జీవితములో బలహీనపడిన సందర్భాలు, దేవుని సన్నిధిలో నుండి పారిపోయే సందర్భాలు. యోనాను గుర్తు చేస్తున్నాను మరలా. బాబు యోనా, అడ్రస్ ఏంటి? ఏం చేస్తుంటాను? నేనండి ప్రవక్తనండి. మరి ప్రవక్త అయితే గోడౌన్లో ఏం చేస్తున్నావు? వాళ్ళం నేను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నానండి. ఐఎమ్ రన్నింగ్ అవే, పారిపోతున్నాను. దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను. అబ్రహమా, ఏమైంది నీ విశ్వాసం? శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొన్నిసార్లు దేవుడు మనల్ని పట్టించుకోడు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేద్దాం అని సొంత ప్రణాళిక మనం సిద్ధం చేసుకుంటే అప్పుడే వస్తాయి ఎప్పటికీ తెగని సమస్యలు. ఆ సమస్యల సమయంలో యేసయ్య సన్నిధికి పరిగెట్టి అక్కడ మనం కన్నీరు కార్చడం మొదలుపెట్టాలి. చాలామంది సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. శోధన సమయంలో జనాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకసారి పౌలు గారు అంటాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోవాలి. ఒక విషయం చెప్తాను, కొంతమంది నీతో ఉన్నంతకాలం నువ్వు బాగుపడవు. ఎందుకంటే నీ దగ్గర ఉండకూడని వారు కొంతమంది ఉన్నారు. నీవు ఉండకూడని వారి దగ్గర ఉన్నావు. జాగ్రత్తగా విను.
లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం అబ్రహాం ఆశీర్వదించబడలేదు. లోతు ఏమన్నా పరాయుడా? కొంతమంది రక్త సంబంధులు వాళ్ళు ఎదగరో నిన్ను ఎదగనవరు. మీరేమన్నా అనుకోండి, ఆత్మీయంగా తీసుకోండి. ఈయనేటర్ బాబు గుడికి వెళ్తే అందరితోటి దూరంగా ఉండమంటాడంట. అలా తీసుకోకండి, ఆత్మీయంగా తీసుకోండి. వాళ్ళు నీ సొంత మా బ్లడ్ అండి, మై ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అండి అని అనుకో, ఏం పర్వాలేదు. కానీ వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విశ్వాసంలో వాళ్ళకి నీకు పొత్తు కుదరదు. క్రీస్తునకును బెలియాలుకును పొత్తు కుదరదు, పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. లోతు దృష్టంతా పచ్చగా కనబడే దాని మీదే ఉంటుంది. లోతు దృష్టంతా ధనం మీద ఉంటుంది. లోతు దృష్టంతా పట్టణాల మీద ఉంటుంది. లోతు దృష్టంతా ఐశ్వర్యం మీద ఉంటుంది. లోతు దృష్టంతా ఆహారం మీద ఉంటుంది. కానీ అబ్రహాము దృష్టి, దేవుడు ఏ పట్టణానికి పునాది వేశాడో, ఏ పట్టణానికి శిల్పై ఉన్నాడు, ఏ పట్టణానికి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. లోతేమో మా ఓడు మా బాబాయ్ తీసుకెళ్తున్నాడు నన్ను, ఏ భాగం ఇస్తాడో, పచ్చగా ఉన్నాయన్నీ నాకు ఇస్తే బాగుంటుంది, మంచి అన్నీ నాకు ఇస్తే బాగుంటుంది. లోతును విడిచిపెడితేనే కానీ అబ్రహాముకు వాగ్దానాలు నెరవేరలేదు. లోతు లోకానికి సాదృశ్యం, లోతు శారీరక ఇచ్చలకు సాదృశ్యం, లోతు ఐహిక విచారాలకు సాదృశ్యం, లోతు నీ సొంత మేధస్సుకు, నీ సొంత ప్రణాళికకు, సొంత అండర్స్టాండింగ్కి బైబిల్ కొంతమంది సొంత ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చేస్తారు. దానికి సాదృశ్యం. నష్టపోతావు, కష్టపడతావు, ఇబ్బంది పడతావు, శోధనలో పడిపోతావు. జాగ్రత్త. ఆత్మీయంగా ఆలోచించు. ఎవరు ఆత్మీయ విషయాల్లో దేవునికి నీవు దగ్గర అవ్వకుండా, దేవుని వాగ్దానాలు నీ పట్ల నెరవేరకుండా అడ్డుపడుతున్నారో దేవుడే వాళ్ళ నుండి నిన్ను వేరు చేస్తాడు. ఆమె చెప్పండి. గాలికి చెదరగొట్టు పొట్టు కొంత ఉంటుంది ప్రతి సంఘంలో. ఆ పొట్టును దేవుడే పరిశుద్ధాత్మ గాలి పెట్టి చెదరగొట్టేస్తాడు. నికార్సైన విత్తనాలు మాత్రమే శోధన కాలంలో నిలబడతాయి. అవి చాలు, గుప్పుడు విత్తనాలు చాలా 100 రెట్లు ఫలమిస్తాడు దేవుడు. చప్పలగొట్టి దేవుని స్తోత్రం. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు. ఇంకో సంగతి, నీతిమంతుల సభలో నీతిమంతుల సభలో పాపులు ఉండలేరు. నువ్వు వాళ్ళకి 4 కొబ్బరికాయలు కొట్టి ప్రతి ఆదివారం కూర్చోబెట్టాలన్నది కూర్చోలేరు. వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభువు నాటిన వాడు మాత్రమే ఉండగలడు. అందుకే యేసయ్య అంటాడు, తండ్రి నాకు ఇచ్చిన వారిని నా యొద్ద నుండి ఎవడును అపహరించలేడు. దేవుడు మిమ్మల్ని ఈ సంఘంలో నాటాడు. నాటబడిన వారిని ఎవడు దొంగిలించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన ఫిల్టర్ చేసినప్పుడు ఆయనకు ఇష్టం కాని వారిని అబ్రహాము నుండి లోతును వేరు చేసినట్టు, ఒక అంధుణ్ణి బెత్సైదాలో ప్రభు దగ్గర తీసుకొస్తే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఆయన దూరంగా ఎందుకు తీసుకెళ్ళాడంటే, వీళ్ళ దగ్గరుంటే వాడికి చూపు రాదు, వీడికి చూపు రాదు. మీరు కొంతమందితో కలిసి ప్రార్థనలు చేయకండి, మీకు ప్రభు కనపడ్డావు. రోజు ఆ సీరియల్ ఎపిసోడ్లే మీకు దర్శనాలుగా వస్తాయి. ఈ దిక్కుమాలైన సీరియళ్ళు ఉన్నాయే, టీవీలు ఉన్నాయే, అవి మనకు ప్రభు దర్శనాలు రాకుండా అడ్డపడే మహాదయ్యాలు. శుభవార్త పెట్టుకుందారనే ఆన్ చేశానండి, ఇలా సర్ఫింగ్ చేస్తుంటేనండి అప్పుడు అలా వార్తలు చూడాలనిపించిందండి. వార్తలు చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఈటీవీ 2కి వెళ్ళిపోయిందండి. అంతేనండి, ఈటీవీ 2కి వెళ్ళిపోయిందండి, అక్కడ ఆగిపోయిందండి. ఆత్మానుసారులు శరీర విషయములను నెరవేర్చారు, శరీర కార్యాలు నెరవేరు. నిద్దట్లో నడిచి వెళ్ళిపోయి అలవాటు ఏమైనా ఉందా నీకు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు, లేదా నా దగ్గరికి వస్తే స్వస్థత ప్రార్థన చేస్తాను. కొంతమంది అసలు తెలియకుండానే ఇలా ఆన్ చేసేసానండి, అది వచ్చేసిందండి. ఏదొస్తుంది? దొంగ నీ ఆత్మీయతను దొంగిలించడానికి, నీ ఇంటిలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తాడు, జాగ్రత్త,
షమ్రోనులో ఉన్న ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపించేవాడు, జాగ్రత్త, పలానా చోట పలానా సరిహద్దులో శత్రువు చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, బీ కేర్ఫుల్. నీ పిల్లను పడతాడు, నీ పిల్లోని పడతాడు, నీ భర్తను పడతాడు, నీ భార్యను పడతాడు. ఎక్కడ? ఏదో ఒక చోట. అది నీకు తెలియాలంటే నీ దేశములో అనగా నీ గృహములో అనగా నీ సంసారములో అనగా నీ ఇంటిలో ప్రవక్త ఉండాలి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. చూచుచున్న దేవుడు. ఆమేన్. అందరూ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఈయన బాధపడిపోతున్నాడు. అప్పటికి 7 రోజులు అయిపోయింది. శామ్యూయల్ గారు రారు. ప్రవక్త రావాలి. ప్రవక్త లేకుండా సమాధాన బలి కానీ దహన బలి కానీ ఏ బలి కానీ ఎవడిష్టం వచ్చినాడు ఆడు అర్పించడానికి వీల్లేదు. 7 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు. ఈయన రాడేమో, ఇంకా అర్పణలన్నీ నా దగ్గరికి తండి అంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి అర్పణలు తీసుకెళ్ళకూడదు. ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా అర్పణలు అర్పించకూడదు. సౌలు రాజే, దేవుడు ఎన్నుకున్నవాడే. ఆ మధ్యన ప్రవచనాలు కూడా చెప్పాడు ఇలాగ. కానీ అతని యాజకుడు కాదు. యాజకపు పని అతనిది కాదు. నైవేద్యం అర్పించుట అతని పని కాదు. అర్పణ అర్పించుట అతని పని కాదు. బలి అర్పించుట అతని పని కాదు. దహన బలి అర్పించుట అతని పని కాదు. దేవునికి శాంతి యాగం చేయడా ఆయన పని కాదు. సమూయేలు వచ్చే వరకు వేచి చూడాలి. నువ్వు ఆఫీసర్ అయినంత రాన్న పాస్టర్ పని చేయకూడదు. నీకు డబ్బున్నంత రాన్న సంఘం మీద ఏలుబడి చేయకూడదు. నో. దేవుడు ఎవరికి ఏ బాధ్యత, ఏ అవయవానికి ఏ బాధ్యత శరీరంలో పెట్టాడు. ఏమండి, దేవుడు మనకి కుడి చేయి ఇచ్చింది భోజనం చేయడానికి, అంతేగాని కుడి చేయిని వాడడం మానేసి నేను కాళ్ళతో తింటానంటే ఎలా కుదురుతుందండి? కుదరదు కదా. కాళ్ళు ఇచ్చింది కాళ్ళ మీద నడవడానికి, కాళ్ళేమో పైన గాలిలో పెడతాను, చేతులతో నడుస్తానంటే ఎలా కుదురుతుంది? బూట్లు చేతులకి వేసుకుంటావా, బూట్లు కాళ్ళకి వేసుకుంటావా? దేవుడు ఏ అవయవాన్ని ఏ పనికి ఏ బాధ్యతతో పెట్టాడో ఆ బాధ్యత, ఆ అవయవం నెరవేర్చినప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. సౌలా, that's not your responsibility to offer a sacrifice which supposed to be offered by a prophet himself. తనది కాని పనికి వెళ్ళకూడదు. ఒకసారి ఒక దేవాలయంలోకి అనేక మంది యాజకులు ఉండగా ఒక రాజుగారు వెళ్ళిపోయారు. ఆ రాజుగారి పేరు చెప్పండి. ఉజ్జయ. వద్దు బాబు, నీ రాజరికం ఏంది, నువ్వు చేసుకో, అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళు, పరిపాలన చేసుకో, అనవసరంగా వచ్చి మా పనిలో దూరతావు ఎందుకయ్యా నువ్వు? నేనెవరినో తెలియదా? ఏదో పార్టీ తీసుకున్నాను. ఏమైంది? ఏం పుట్టింది అక్కడ? లెప్రసీ. అనవసరమైన వాటికి వెళ్తే లేనిపోయిన రోగాలన్నీ అంటుకుంటాయి. అనవసరమైన వాటికి వెళ్తే లేనిపోయినవి జరుగుతాయి. ఏమండి, నా చిన్నప్పుడు కుక్కకి గాడిదకి ఏదో స్టోరీ చెప్పినట్టు గుర్తండి. గాడిదేమో గాడిద పని చేయకుండా కుక్క పని చేసిందంట. యజమానికి ఏమొచ్చిందంట? కోపం. ఎవరి పనాలు చేయాలి, ఇంకొకరి పనులు దూరకండి. అది మీ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, మీకు ఏ పని అప్పగిస్తారో ఆ పని చేయండి. మీది ప్రైవేట్ కంపెనీ అయినా సరే, మీకు పని ఏ పని అప్పగిస్తారో మీ యజమానులు ఆ పని చేయండి. ఆ పని అదనంగా చేసి పెట్టండి. అంతేగాని నీకివ్వని పని మానేసి మిగతా వాళ్ళు పనులు చేయకండి. కొంతమంది మేధావులు ఉంటారు మన క్రిస్టియన్స్లో, వాళ్ళు పని చేయరు, ఊర్లో ఉన్న వాళ్ళు పని అంతా చేస్తారు. వీడికి అప్పగించిన పని ఇటు చేయడు. వచ్చారు తర్వాత, సౌలు నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు రావడం ఆలస్యమైందని అర్పణలన్నీ నా దగ్గర తీసుకొచ్చేయమన్నాను. దేవుడికి శాంతి చేయాలి కదా, దేవుని శాంతిపరచాలి కదా, ఈలోగా శత్రువులందరూ నా మీద పడిపోతారని భయపడ్డాను. శాంతి చేసి నేను ఆయన శాంతిపరిచితే మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడని అనుకున్నాను. నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలు రాజుగా ఏలికలుగా ఇశ్రాయేలీల మీద స్థిరపరచాలని ఆశించాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ప్రణాళికను మన సొంత చేతులతోటి చెడగొట్టేసుకుంటాం. నేను కాదండి, దెయ్యమండి పాస్టర్ గారు, దెయ్యమండి పాస్టర్ గారు, దెయ్యమండి. అబ్బే దెయ్యం కాదు, నువ్వే పెద్ద దెయ్యం. దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళికలు తాను ప్రేమించిన వారికి, తన చేత పిలువబడిన వారికి మేలు కలుగుటకు ఆయన ఏ ఏ విషయాలనైతే ఆయన పొందుపరిచాడో, సిద్ధపరిచాడో
అవి మన చేతులతో చెడగొట్టేసుకుంటూ ఉంటాం, సొంత చేతులతో చెడగొట్టేసుకుంటాం. చెడగొట్టుకోవద్దు. సౌలు చెడగొట్టుకున్నాడు. సౌలా, నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలు రాజులుగా ఉంచాలని దేవుడు అనుకుంటే ఎందుకయ్యా ఇలాగ నీ కాని పని చేసి అనవసరంగా కొట్టివేశాడు నిన్ను. ఇదిగో తన హృదయానుసారుడైన ఒక మనుష్యుణ్ణి నిన్ను గాడిదల దొడ్లో నుంచి కనుగొన్నాడు. ఇప్పుడు గొర్రెల దొడ్లో మరొకడు దొరికాడు దేవుడికి. హల్లెలూయా. దేవునికి కావలసింది విధేయత, దేవునికి కావలసింది ఆయన మాట ప్రకారం చేయడం, దేవునికి కావలసింది ఆయన వాక్కు ప్రకారం చేయడం. సౌలా, ఆయన అర్పణలు కోరడయ్యా, అర్పణల కన్నా విధేయత ముఖ్యం. ఏమిటి? హాగరు యొక్క చరిత్ర మనకు నేర్పేదంటే మనము ఎక్కడకు వెళుతున్నా ఆయన యొక్క నేత్రం మనల్ని కనిపెడతానే ఉంటుంది. అంతేకాదు అవిధేయకరమైన పనులు చేసినా చూస్తూనే ఉంటుంది, విధేయులుగా బ్రతికినా చూస్తూనే ఉంటుంది. దాని ఫలితాలు ఆయన చేతి ద్వారా మాత్రమే మనం అనుభవిస్తాం. ఆయన చూచే దేవుడు, ఆయన కంటికి మనం కనబడతాం. మన కష్టాలు కనబడతాయి, మన ఇబ్బందులు కనబడతాయి, మన శ్రమ కనబడుతుంది, మన శోధన కనబడుతుంది. అయితే శ్రమలలో నీవు ప్రభువులో నిలకడగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. కారణం ఏంటంటే రోమా 8:18 వచనం ఏంటి? మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని నమ్మి సహనం ఓపిక. హల్లెలూయా, ఆమేన్. లేచి నిలబడండి, ముగిస్తాను. ఎల్ రోయ్, నన్ను చూచే దేవుడవు. నా సమస్యలు, నా శోధనలు, నా కష్టాలు, నా ఇరుకులు, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలియంది కాదయ్యా. ఇదిగో హాగరు శ్రమలలో పారిపోతూ ఉండగా ఆమెను కలుసుకున్న నీటి బుగ్గ దగ్గర అభయం ఇచ్చావే. ఇదిగో నీ సంఘములో అనేక కష్టాలతో, శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో నీ బిడ్డలు ఈరోజు నీవు చూచుచున్న దేవుడు అని గ్రహించి హాగరు నీటి బొగ్గ దగ్గర తన్ను చూచిన వానిని చూచిన రీతిగా ఇదిగో ఈరోజు ఎంతమంది బిడ్డలతో అయితే నీ వాక్కు ద్వారా మాట్లాడవో వారికి మీరు కనబడమని, వారు నిన్ను చూడాలి, చూచే నేత్రాలు వారికి దయచేయాలి, వారు నీకు కనబడిన దానికి సూచనగా వారితో నీవు మాట్లాడాలి నాయనా అని నీ కాళ్ళు పట్టుకుని మేము బ్రతిమలాడుతూ ఉన్నాం. ఈ వారమంతా, ఈ నెలంతా, గత కాలమంతా కాచి కాపాడాం. సంవత్సరాది నుండి సంవత్సరమంతము వరకు నీ కనుదృష్టి నీ బిడ్డలపై ఉంచే దేవుడవయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ఆశీర్వదించు, దీవించు. ఇదిగో ఆకాశపు వాకిండ్లు తెరిచి నీ బిడ్డల మీద దీవెనలను కుమ్మరించండి. ఆశీర్వదించి మహిమ పొందండి. వారి కష్టార్జితమును ఏ మిడత, ఏ గొంగలి పురుగు, ఏ చీడ పురుగు తినకూడదు, వారి దరి చేరకూడదు. ఏ తెగులు వారికి అంటకూడదు, ఏ శోధకుడు వారిని ముట్టకూడదు. ఇదిగో పస్కా గొర్రె పిల్ల రక్తమును వారి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన దురాత్మ శక్తుల చీకటి దాడి నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే విరుగుగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. దానిని నాశనము చేయండి, అపవాదిని పారద్రోలండి, నీ జయముని బిడ్డలకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రియులారా మీకును మీ కుటుంబాలకును, మీరు ఎక్కడ అడుగు పెట్టిన మిమ్మును చూచుచున్న దేవుని సహవాసము, తోడు నీడా సహాయము తరతరములకును తోడుగా ఉండునుగాక. ఆమేన్.
ఈ సంవత్సరం పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకు, హై స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, రీసెర్చ్ స్కాలర్స్ వరకు, తెలుగు రాష్ట్రాలలో ఏంటి, ఇతర రాష్ట్రాలలో ఏంటి, ఒకవేళ ఈ సంవత్సరము ఉన్నతమైన ఉద్యోగం కొరకు నీవు సిద్ధపడుతున్నట్లయితే, ఉన్నతమైన మరి అవకాశాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, 26వ తేదీ జనవరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి నేను, నా భార్య మీ కొరకు కనిపెడతా ఉంటాం. మీరు, మీ కుటుంబం ఈ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాద సభకు మీరు రావాల్సిందిగా ప్రత్యేకంగా రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున నేను మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి ప్రభు కృపను మీరు పొందాల్సిందిగా మీ అందరికీ, మా సంఘాలకును అలాగనే టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న మీకును ఈ ఆహ్వానాన్ని సంతోషంగా ఇస్తా ఉన్నాను. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి అభివృద్ధి చేయునుగాక. మన 26వ వార్షిక మహోత్సవాలు, యేసు క్రీస్తు దీవెన మహోత్సవాలు ఈ సంవత్సరం 2018లో ఫిబ్రవరి నెలలో 9, 10, 11 తేదీలు. ఈ తేదీలలో రోజుకు 3 సభలు జరుగుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన సంగీత విద్వాంసులు, అలాగుననే పరిశుద్ధాత్మ పూర్ణులైన అభిషక్తులైన అద్భుతమైన వరముల చేత వాడబడుతున్న దైవజనులు వచ్చి సందేశాలు అందించబోతా ఉన్నారు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేయబడిన అద్భుతమైన సభల యొక్క స్థలములో మీరు, మీ కుటుంబాలు వచ్చి ప్రభువును ఆరాధించి ప్రభు యొక్క మేళ్ళు పొందండి. అంతేకాదు, వచ్చిన వారందరికీ కూడా 3 రోజులు శారీరక ఆహారం కూడా మన యొక్క సహవాసం సిద్ధం చేస్తున్నారు గనక ఈ పరిశుద్ధమైన సభల్లో మీరు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఈ యొక్క సహవాసం తరపున, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, దీవెన ఆధ్యాత్మిక టెలివిజన్ కార్యక్రమాల తరపున నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.